కెమెరా పెట్టు. హాయ్ ఫ్రెండ్స్. ఇలా పెట్టు. ఇలా పెట్టినా ఇలాను సరే ఇలాగన్నా వద్దాలు ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఎండకి ఇటు వెళ్ళలేకపోతున్నాము పనికి గట్ట. సురేష్ గారు రామారు ఆటోకి వెళ్ళాలి. సురేష్ గారు రామన్నారు ఆటోకి వెళ్ళాలి. భద్రాచలం వెళ్ళాలి. లోడ్ చేసుకోవాలి, కొబ్బరికాయలు లోడ్ చేసుకోవాలి. వెళ్ళి ఎక్కడో తీస్తున్నారంట. వీళ్ళు కూడా ఊరు వెళ్తారంట. వీళ్ళు కూడా బయలుదేరండి, మిమ్మల్ని అక్కడ దారిలో బస్సు ఎక్కిస్తాను, సరేనా? ఏదో బూతులాడు అనుకో, పళ్ళు రాలిపోతుంది తెలుసా? ఏమన్నాడు బాపనే? ఏయ్, బూతులు గట్ట ఆడావనుకో పళ్ళు రాలిపోతే ఎక్కడ నేర్చుకున్నారా? ఏంటి బూతులాడు అనుకో తోలు తీసేస్తుంది తెలుసా యాదవని. ఎక్కడ నేర్చుకున్నావా పిచ్చి మాటలా? అవును, దాని దగ్గర తెగులని దాని దగ్గరే మాటలని నేర్చుకుంటాం అసలు బూతులు. తమ్ముడు పాడే తినకూడదు మంటది మిరగేది. పిల్లడికి ఆ మాటలు నేర్పుతున్నావా? నేను అసలు బూతులే నేర్పనా. నువ్వే నీ దగ్గర మీ తమ్ముడి దగ్గరే నేర్చుకుంటున్నాడు. నువ్వు చున్నీ లేకుండా నువ్వు వీడియోలు తీసావంటే చూడు మర్యాదగా ఉండదు. పర్లేదు, అది కుదిగాయి. పర్లేదా? నువ్వు తీసుకో, ఇప్పుకొని నువ్వు తీసుకో. అందరూ చూస్తారు, అప్పుడు ఇంకా వస్తాయి. తినకూడదు, కరివేపాకు మంచిది తిను. ఉప్పు సరిపోయిందా? మామిడికాయ పులిహోర చేయమంటే నీకు నేను మామిడికాయలు గీడికాయలు చేయను. నేను చేసింది నువ్వు తింటావు, లేకపోతే మానేయాలి. ఊరంతా మాట్లాడిపిస్తావా నువ్వు నన్ను? ఎవరంటే నేనేం చేయను. పులిహోర కలుసు, అంత కలిసి ఏంటి? నూనె అన్నం కలిసి అన్నం, ఉప్పు అన్నం. ఇంకా ప్లేట్లు మా చెల్లిగా ప్లేట్లు నేను మొత్తం తినే మధ్యాహ్నం దాకా అన్నం లేదు. మధ్యాహ్నం కూడా పులికారేనుగా. కూర్చో. అదేంటి నాకిది కొంచెమే కావాలమ్మా. నీకు ఎక్కడ తింటావు వేసుకో. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఊరు వెళ్ళిపోతారా? వెళ్తాము. ఊరు వెళ్తారా? ఊరు వెళ్ళిపోతారా? నేను దీపికాను నేను వెళ్ళిపోతాము. మీ అందరి ఇంటికాడ ఉన్నది. నేను దీపికాను తమ్ముడు వెళ్ళిపోతాం. నాకేది పులిహోర అంటే నాకు ఇష్టం లేదు. బాగుంటుంది తిను. నిమ్మకాయ బాగుంటుంది తిను. నిమ్మకాయ అంటే ఇష్టంగా మొత్తం తిను. కూర్చో. పులిహోరలోనే నూనె ఎక్కువ వేసింది.
వరకు రాదు పెద్దది నలగన్నవాని 2 మంచిగా నేను పట్టేస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది ఉండదు నాకు నీళ్ళు కాడ మా ఊళ్ళో ఏంటంటే పట్టుకోవచ్చులే అని తాతయ్య అంటారు కానీ మంగమ్మ ఇంకా బాబునాయ మంగమ్మ బాబునానియ తెగనేసేది పూలొచ్చు మేరీ రాకుండా నువ్వు తెలియదు ఇంకా అదే దాది తింటది దానికి ఇష్టమే దీపడు ఎడతారు వెళ్ళిపోతుందా దీపు వెళ్ళిపోతుంది కలుపుకో కెమెరా మొత్తం తిని టిఫిన్ మీ ఇద్దరు తినేయండి. ఆ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇద్దరు టిఫిన్ తింటున్నారు ఫ్రెండ్స్. మధ్యలో మా బాబాయ్ వచ్చారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాబాయ్. రే ఇంటికి ఎడుతున్నా రే పిల్లడు ఎడుతున్నాడు చూడు. పైగా తీసుకెళ్ళి ఫ్రెండ్స్ మా దీపం చూడండి ఫ్రెండ్స్. ఏ మాట్లాడకు ఏ రాసిన రారా కలుపుకో. టిఫిన్ తెచ్చావా? టిఫిన్ తెచ్చావా? అసనేత పూరి పూరి దొడ్డప్పమా చేసావా? దొడ్డప్పమా ఎందుకు చేసా? ఎక్క దోశ ఏమని చెప్పానుగా. నీకు ఎక్క దోశ ఏమని చెప్పానుగా. పిచ్చుప్పమా ఎందుకు చేసావు? అదే ఉప్మా, అది గోధుమ మసాలా ఉందేంటి? అదే తినాలి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఏంటి సెంచు అలవాట్లు చేసుకున్నావు అనుకో. నూనె అంత అవసరం ఏంటి? ఏం కూరగా ఇంత అంత నూనె అవసరం ఏంటి? దాంట్లో చూసా దీంట్లో చూసా నీకు పనా లేదా? ఇది దోశలా మరి దోశలో నువ్వే చేసుకోవాలి ఏంటి? అలా తినకు, సెంచు తిండు. ఉప్పు సప్పుడు చూస్తున్నా. ఏం చేస్తున్నావు? పులిహోర చేస్తున్నావా ఏంటి? పులిహోర చేస్తున్నావా? ఇది ఉప్మా ఉందిరా. అక్కదే అది, అక్కదే వద్దు. అక్క టిఫిన్ అమ్మ అది. అమ్మ నీకు గోధుమ ఉప్మా తినేళ్ళి అమ్మకి తమ్ముడికి. తిన్నాయి. వెరీ గుడ్. కడుపు తినేయాలి, పాడేయకూడదు. 3 ఇడ్లీ తినేయి. అమ్మ ఎక్కువైతే అమ్మకి ఇడ్లీ. స్పూన్ నాకు మంచిగా అయిపోతుంది. కూలింగ్ వాటర్ ఉందా? సరిపోదు, వద్దు తిన్న. ఇదిగో తినిపించిన పట్టుకో. ఇదిగో స్పూన్ ఇస్తా, పట్టు కలిపి.
దీపం తిన్నే ఎంత కూలింగ్ నీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చావు? డాడీకి ఆయన శుభ్రంగా వచ్చాడు. శుభ్రంగా ఉంచగా నేను మట్టిలో వస్తున్నానా? వద్దాలే. సరే కింద పెడతాను. పడదు. ఏ అప్పుదన్నే నువ్వు వెరీ గుడ్. అక్కడ తిన్నే మంట, నువ్వు తినలే. చట్నీ మంట వస్తుంది. అక్కడ నేను ఏం చెప్పానా? అదేంటి సిమెంట్ ప్లేట్లు ఎటువంటి మంచి ప్లేట్లు పెట్టి నాకు స్పూన్. ఏ గొంతు కాల జాగ్రత్త. అన్నం చాలా మిగిలిపోయింది. నువ్వు